తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం. మనం జ్యోతిర్లింగాల గురించి చెప్పుకున్నాము. మొట్టమొదటి జ్యోతిర్లింగము సోమనాథుడు కదండి. అవును, సోమనాథుడు. సౌరాష్ట్ర సోమనాథ అని అంటారు. ఇప్పుడు ప్రస్తుతం గుజరాత్ అనుకుంటున్నాము. జ్యోతిర్లింగం సోమనాథుడి గురించి చెప్పుకుందాం. అంటే మొదటి జ్యోతిర్లింగం అంటే శ్లోకంలో మొదటిగా వచ్చింది సోమనాథ జ్యోతిర్లింగం గురించి మనం చెప్పుకుందాం. సోముడు అంటే చంద్రుడు. అందుకే సోమవారం చంద్రుడికి సంబంధించింది. అంతేకాదు సోముడికి ఇంకో అర్థం కూడా ఉంది. స ఉమ సోమ, ఉమతో కూడిన శంకరుడు. సోముడు అంటే ఉమతో కూడిన శంకరుడు కనుక సోముడు అంటే శివుడు కూడా వస్తాడనమాట. శివుడు ఒక్కడే కాదు, శివుడు అమ్మవారు ఇద్దరు కలిసి ఉంటే సోమ. అలాగే సాంబ అన్నా కూడా ఇదే. అమ్మవారితో కలిసినటువంటి సాంబుడు అంటేనే అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఉన్నారని అర్థం అన్నమాట. ఇలాంటి పేర్లన్నీ చాలా తమాషాగా అర్థం చేసుకోవాలి, కానీ దాంట్లోనే ఇద్దరు ఉన్నారు, ఇద్దరు విడదీయలేనటువంటి వాళ్ళు అనే అర్థాలు వచ్చేలాగా ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ ఈ సోమనాథ జ్యోతిర్లింగం సౌరాష్ట్ర దేశంలో ఉంది అని చెప్పారు. ఇది మనకి ఎవరు చెప్పారు? శంకరుడు, ఆదిశంకరుడు చెప్పాడు అనుకున్నాం కదా. ఆయన ఒక శంకర లొకేషన్లో ఒక శ్లోకం చెప్పాడు. మొట్టమొదటి చదువుతాను. మనం శంకర లొకేషన్ పెట్టేసుకుందాం. ఏమన్నా గూగుల్ లొకేషన్ ఎందుకు? శంకర లొకేషన్. అంటే అది గూగుల్ కనిపెడితే శంకరుడు చెప్పాడు మనకి. అందించింది శంకరుడే కదా, ఆదిశంకరుడు. శంకర లొకేషన్. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్ర కళావతంసం భక్త ప్రధానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. ఈ శ్లోకం చెప్పాడండి దీనికి. అంటే అసలు శ్లోకమేమో సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అని ఇలా మొత్తం 12 క్షేత్రాల గురించి చెప్తారు. దాంట్లో వీటిని స్మరిస్తే చాలు, దర్శించక్కర్లా, స్మరిస్తే చాలు నీ పుణ్యాలు, పుణ్యం వస్తుంది అన్నాడు. సులభంగా చేశారండి. అసలు ఆ 12 పేర్లు ఈ శ్లోకం రోజు పొద్దున సాయంత్రం అంటే 3 పూటలా చదువుకోండి ఒకసారి, మీకు మీ పాపాలు నశిస్తాయని చెప్తున్నారు. అలాంటి శ్లోకాలు ఇవన్నీ. ఎంత కరుణామూర్తి అండి అసలు నిజంగా శంకరాచార్యుల వారు. ఆయన ఇలా చెప్పి వాళ్ళ జప ఫలమంతా ధారపోసారండి, మన కోసం ధారపోసారండి. వాళ్ళు మన కోసం వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళ కోసం వచ్చిన వాళ్ళు కాదు. అటువంటి ప్రత్యేకమైన శక్తులు అవి. ఆ శంకరుడు చెప్పిన దాని ప్రకారం, ఆదిశంకరుడు చెప్పిన ప్రకారం ఆ సౌరాష్ట్ర దేశంలో అంటే ఆ ప్రాంతం తెలుస్తుంది కదా సౌరాష్ట్ర అనగానే, అక్కడ జ్యోతిర్మయంగా వెలిగిపోతూ చంద్రకళ నెత్తి మీద కళ ఒక లింగం ఉంది. చంద్రకళ నెత్తి మీద చంద్రకళ. ఈ చంద్రకళ ఈ శివుడికి ఎలా వచ్చింది అంటే, చంద్రుడు నెత్తి మీద ఉంటాడు కనుకనే ఆయనకి చంద్రశేఖరుడు, సోమశేఖరుడు, రాజశేఖరుడు, రాజు అంటే చంద్రుడే, ఇలాంటి పేర్లన్నీ వచ్చాయి. ఆ పేరు రకరకాల ఈ పేర్లన్నీ రావడానికి కారణం శిఖరం అంటే శిఖ మీద తల మీద ఉన్నటువంటి వాడు కనుక, చంద్రుడు ఉన్నాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆ పేర్లన్నీ చంద్రకళావతంసం, చంద్రకళని తల మీద ధరించి మెరిసిపోతున్నటువంటి వెలిగిపోతున్నటువంటి ఒక లింగం ఆ సౌరాష్ట్ర దేశంలో ఉంది. అక్కడికి వెళ్ళి చూడండి అని చెప్తున్నాడు అనమాట. అక్కడ ఎక్కడ ఇంత జ్యోతి కనిపిస్తోంది, ఎక్కడ ఇంత వెలుగు ఇలా చంద్రుడిని ధరించిన. కాకపోతే అది మొన్న గజనీల టైం దాకా ఉండి అది పగలగొట్టేశారు కదా వాళ్ళు. 17 సార్లు దండయాత్ర చేసి దానిని ఆ లింగాన్ని ముక్కలు చేసి పాపం ఆ లింగాన్ని రక్షించటం కోసం, ఆ మొదట వెలిసిన జ్యోతిర్లింగాన్ని రక్షించటం కోసం ఆ దేశపు రాజులు, పూజారులు, భక్తులు ఎంతమంది చచ్చిపోయారో దానికోసం. వాళ్ళని నిలువున నరికేసి వెళ్ళిపోయి లింగాన్ని కూడా నరికేశారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ నుంచి డైరెక్ట్గా అంటార్కిటికా కనిపిస్తుంది. అంటే మన కంటికి కనిపించినంత దూరం ఉంది కదా. ఇక్కడ నుంచి మనకి చంద్రుడు కనిపిస్తాడంటే వెళ్ళలేం కదా. అలా అంటార్కిటికాకి సూటిగా నీటి మార్గమే, సముద్ర మార్గమే, ఇంకేం లేదు, మధ్యలో భూమి లేదు. సోమనాథ ఆలయంలో ఒక యారో పిల్లర్ కనిపిస్తుంది. ఆ యారో పిల్లర్ దీనికోసమే పెట్టారు. ఆ యారో నుంచి సూటిగా చూస్తే ఎదురకుండా ఉండేది అంటార్కిటికా. ఇక్కడ సోమనాథం, అక్కడ అంటార్కిటికా. ఇటువంటి ప్రత్యేకత గల ప్రదేశం అన్నమాట ఇది. ఆ ప్రత్యేకత గల ప్రదేశంలో ఈ సోమనాథుడు ఎందుకు, అసలు ఆయన చేసినటువంటి మహత్యం ఏమిటి అంటే, దక్షుడు అనే ప్రజాపతికి నక్షత్రాలన్నీ కూతుళ్ళు, 27 నక్షత్రాలు కూతుళ్ళు. సతి కూడా ఆయన కూతురే. ఈ 27 నక్షత్రాలని చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. తారా చంద్రుడు. ఈ తారలన్నింటినీ చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. ఈ తారలన్నింటినీ పెళ్లి చేసుకున్న చంద్రుడికి రోహిణి అంటే కొంచెం ఎక్కువ ఇష్టంట. ఆ ఎక్కువ ఇష్టం వల్ల రోహిణినే చూసుకుంటూ మిగిలిన నక్షత్రాలను చూడకపోతే ఈ భార్యలందరూ తండ్రి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. నాన్న, మాకైతే పెళ్ళి అయితే చేసావు కానీ ఆ భర్త మాకేసి చుట్టలేదు, ఎంతసేపటికి రోహిణితోనే ఉంటున్నాడు, ఏమిటిది నాన్న? మరేమో నువ్వు అందరినీ సమానంగా కన్యాదానం చేసి సమానంగా మమ్మల్ని చంద్రుడికి అప్పచెప్పావంటే దక్షుడికి కోపం వచ్చేసింది. దక్షుడు కోపి ముందరే
శివుడి మీద కోపించాడు కదా, తల పోగొట్టుకున్నాడు. అలాగే ఈ చంద్రుడి మీద కోపించాడు. కోపించి చంద్రుడిని పిలిచి కేకలేసి, ఇంతమంది పిల్లల్ని, ఆడపిల్లల్ని నువ్వు క్షోభ పెడతావా, వాళ్ళు నువ్వు భర్తగా ఎంత బాగా చూసుకోవాలి, ఇలా చూసుకోకుండా ఇద్దరి మధ్య భేదం చూపిస్తావా, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్న అందరి భార్యల్ని సమానంగా చూడాలనేది రూల్ అండి. ఆ రోజుల్లో బహుభార్యాత్వం ఉంది కదా, తేడా చూపిస్తే పాపం అందరినీ సమానంగా చూడాలి. ఆ సమానంగా చూడకుండా ఒకళ్ళని ఎక్కువగా మిగిలిన వాళ్ళు తక్కువగా చూసావు కనుక, అంటే దేవకాలంలో బహుభార్యాతత్వం ఉంది కదా. మరి చాలా మంది దేవతలకి 2-3 భార్యలు లేరు. అవునండి. మరి ఇప్పుడు చంద్రుడికి ఇక్కడ 27 మందిని చెప్పుకుంటున్నాం కదా, నక్షత్రాలన్నీ ఆయన భార్యలే చెప్పుకుంటున్నాం కదా. అంటే ఇవన్నీ మనం మనుషులం కనుక మనిషి రూపంలో ఊహిస్తున్నాం వీటిని. అసలు ఆకాశంలో నక్షత్రాలన్నీ చంద్రుడి చుట్టూ తిరగాల్సిన ఉపగ్రహాలు అనమాట. చంద్రుడే ఉపగ్రహం, చంద్రుడికి మళ్ళీ ఇవి ఇంకా చాలా దూరంలో ఉన్న చంద్రకాంతిని బట్టి తిరుగుతూ ఉంటాయి అవి. అందుకే ఆ పౌర్ణమికి ఏ తార ఏ చంద్రుడి దగ్గరికి వస్తుందో ఆ నెలకు ఆ పేరు. ప్రస్తుతం కార్తీక మాసం కదా, ఈ కృతికా నక్షత్రం ఆ సమయానికి చంద్రుడి దగ్గరికి చేరుతుంది. మొత్తం మీద అన్ని చేరాలి చంద్రుడి దగ్గర. 27 నక్షత్రాలే సమానంగా చేరాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చొప్పున చేరుకుంటూ, మరి 12 నెలలే ఉన్నాయంటే మధ్యలో వేరే చేరతాయి. భాద్రపద మాసం ఉందండి, పూర్వభాద్ర ఉత్తరాభాద్ర 2 భాద్ర నక్షత్రాలు ఉన్నాయి. ఏ నక్షత్రం ఆ రోజు ఉంటుందో మొత్తం మీద ఈ 2 నక్షత్రాల్లో ఒకటే పున్నమి నాడు ఖచ్చితంగా భాద్రపద మాసాల్లో చంద్రుడి పక్కనే ఉంటుంది. ఆ రోజు ఆ నక్షత్రం ఉంటుంది. మీరు క్యాలెండర్ తీసి చూస్తే అర్థమైందా. అందరినీ సమానంగా చూడాలి. ఆ సమానంగా చూడకుండా నువ్వు భేదం చూపించావు కనుక నువ్వు ఇక నుంచి క్షయ వ్యాధితో నశించిపోతావు అని చంద్రుడికి శాపం ఇచ్చాడు దక్షుడు. నశించిపోతున్నాడు, కృంగిపోతున్నాడు. అయ్యో నాన్న, మమ్మల్ని ఏదో అందరినీ కలిపి బాగా చూస్తామంటే మగుడు క్షయించిపోయేలాగా ఇలాంటి శాపం ఇచ్చావేంటి, ఇప్పుడు దానివల్ల మాకు కూడా దుఃఖమే కదా అని అందరూ మళ్ళీ తండ్రిని మొత్తుకున్నారు. నేను చెయ్యలేను, శివుడికి తపస్సు చేయి, ఆయన చేస్తాడు అన్నాడు. అప్పుడు శివుడి గురించి తపస్సు చేస్తే అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఆ తీర్థంలో స్నానం చేసి అప్పుడు కూర్చుని శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై, నీ క్షయాన్ని నేను సగం వరకు పరిహరిస్తాను. ప్రతి నెల సగం తగ్గిపోతూ ఉంటావు, మళ్ళీ మిగిలిన సగం పెరిగిపోతూ ఉంటావు. అవునండి. కనుక పౌర్ణమి నుంచి తగ్గిపోతూ అమావాస్య వరకు మొత్తం తగ్గిపోతాడు. మళ్ళీ అమావాస్య నుంచి చంద్రవంక మళ్ళీ పౌర్ణమికి ఫుల్ అయిపోతాడు, పూర్ణ చంద్రుడు అవుతాడు. మొత్తం నశించిపోవడం ఉండదు. అమావాస్యలో కూడా చంద్రుడు ఉంటాడు. సరిగ్గా చూడండి, అమావాస్య నల్లటి రింగులో మీకు చంద్రుడు వెలుగుతూ కనిపిస్తాడు. ఈసారి ఎప్పుడైనా సరే రాబోయే రోజుల్లో చూడండి. ముఖ్యంగా క్షయ ఉంది అంటే దక్షుడి శాపాన్ని ఒప్పుకున్నారు, గౌరవించారు. కానీ దానికి పరిహారం చెప్తూ మళ్ళీ పెరిగిపోతావు, మళ్ళీ తగ్గుతావు, మళ్ళీ పెరుగుతావు, మళ్ళీ తగ్గుతావు, మళ్ళీ పెరుగుతావు అనేటటువంటి వరం ఇచ్చారు. అందుకని చంద్రుడు యొక్క శాపాన్ని పోగొట్టాడు కనుక సోముడు పేరు మీద దీనికి సోమనాథుడు, ఆయన ఆ పేరుకి సోమనాథుడు అనే పేరు వచ్చింది. ఆ సోమనాథుడు చంద్రశాపం పోగొట్టి చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని, అందుకనే చంద్రకళావతంసం అని శ్లోకంలో ఉంది, చంద్రుడిని నెత్తి మీద పెట్టుకుని ఈ రోజు నుంచి ఇలాంటి కష్టాలు ఉన్నవాళ్ళు, ఇలాంటి క్షయ కానీ వ్యాధులు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని, క్షయ వ్యాధి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి క్షేత్ర దర్శనం చేసుకుని అక్కడ ఉన్నటువంటి తీర్థంలో స్నానం చేసి ఆ క్షేత్ర దర్శనం చేసుకుని ఆయనకి సేవ చేసి ఆయన పూజిస్తే మనం ఒకసారి మాట్లాడుకున్నాం, అన్నీ అనుకోగానే అయిపోవు, వాళ్ళకి ఆ కర్మపాకం కావాలి అని. అంటే అంత స్వచ్ఛమైన మనసుతో, అంత ఆర్తితో, అంత బాధతో, అంత వేదనతో, అంత కోరికతో తొలగిపోతూ ఉంటుంది. చేస్తూ ఉన్న తొలగడానికి మన ప్రయత్నం, మన అవతల ఉన్నటువంటి మనం చేసిన పాపం ఏదో, ఆ కర్మ ఏదో తగ్గుతూ ఉంటుంది. మొత్తం తగ్గాలంటే టైం పడుతుంది. మన వంతు ప్రయత్నం. ఈ రకంగా సోమనాథం అనే పేరు అందుకు వచ్చింది. సోముడిని రక్షించాడు, సోముడిని శాపం నుంచి కాపాడి దక్షుడిని శాపం నుంచి కాపాడి మళ్ళీ పెరిగేలాగా చేసి మళ్ళీ చంద్రకాంతి అందరి వైపులకి అందరికీ అందేలాగా చేసి. ఎందుకంటే చంద్రకాంతి లేకపోతే మనకి ఆహారం ఏది? సూర్య చంద్రకాంతుల నుంచే కదా మనం ఆహారం అందుకుంటున్నాం, వీటి నుంచే కదా మొక్కలు చెట్లు రక్షింపబడుతున్నాయి, పువ్వులు లతలు. ఆ రకంగా ఈ సోమనాథం ఏర్పడిందండి. చాలా బాగా చెప్పారమ్మా సోమనాథం గురించి. థ్యాంక్ యూ.